తిబిడే ఓ వదినే కిలా అంగిలేసి ఓ వదినే కళ్ళకు అయినా పెట్టి కత్తోలే కన్నె. హాయ్ హలో నమస్తే. ఎల్ఎన్ క్రియేషన్ సమర్పించు సినిమా ఛాన్స్ దబిడి దిబిడి కామెడీ షో. దబిడి తిబిడే స్పాన్సర్డ్ బై ఎల్ఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్. అతనికి బ్యాక్గ్రౌండ్ లేదు, అతని యాక్టింగ్కి బౌండరీలు లేవు. బాక్స్ ఆఫీస్ దగ్గర సింహంలా గర్జిస్తారు, ఆయా షేర్ అంటారు. ఆ ఒక్క మగాడు ఎవరో కాదు, మన నేచురల్ స్టార్ నాని, ఆయే షేర్. జడలురో మెడలురో తొడలురో హడలురో ఆయా షేర్ వచ్చింది. ఆయా షేర్ ఏంటి, జడలేసుకొని వచ్చారు? షేర్ వేసుకుంది జడలు, అది విప్పితే జూలు, ఆ జూలు చూస్తే ముందు హడలు. బేబీ నాకై నేను ప్యారడైజ్ బిర్యానీ తింటుంటే ఎందుకు పిలిపించినావు? అక్కడ ప్యారడైస్ బిర్యానీ కంటే ఇక్కడ మా టీమ్ లీడర్స్ చేసే కామెడీ రుచులు చూపిద్దామని పిలిచాం. మీ టీం లీడర్లు కనుక స్కిట్లు సరిగా చేయలేదనుకో షేర్ గాండ్రిస్తుంది. ఏమంటావు బేబీ? ఓకే మరి చూసేద్దాం. దబిడి తిబిడే చావింట్లో బంధువులు చేసే హడావిడి అంతా ఇంత కాదు. ఆ హడావిడి ఏంటో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ మోడల్ మెహబూబ్ అండ్ టీమ్. వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన, వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన. ఒక్కసారి ఏవండి ఒక్కసారి ఏవండి ఒక్కసారి ఏవండి అబ్బా, ఏమైంది? జీవన్ గారు ఒక్కసారి అన్నారు, ఒక్కసారి కూడా. వసే అంత గ్యాప్ ఏదో చేయలేదు అనుకుంటారు. లోపలేం లేదు డొల్లా. అదేనండి ఎత్తుకోలేదు అంటున్నాను. ఆయన వయసులో ఉన్నప్పుడు ఏం ఊపలేదు, ఇంకా కట్టె పట్టుకొని నడిచేటప్పుడు ఏం ఊపుతారండి? అంటే నేను వయసులో ఉన్నప్పుడు ఎన్ని చెట్లు ఊపినాను దీనికి ఏం తెలుసు పిచ్చిది. తెలుసు పక్కింటి పుల్లమ్మకి ఇచ్చిన 10 ఎకరాలు తెలుసు, వెనకింటి సుబ్బమ్మకి ఇచ్చిన 10 ఎకరాలు తెలుసు, ఆఖరికి యాంకర్కి ఇచ్చిన పెంటమ్మకి ఇచ్చిన 10 ఎకరాలు కూడా తెలుసు అండి. అయినా నేను ఆ పెంటమ్మకి ఇచ్చింది నీకేంటి తెలిసిందే? ఊర్లో అందరు చెప్పుకుంటున్నారులేండి. మరి జీవన్ గారికి ఇచ్చింది ఏం చెప్పలేదా? 3 ఎకరాలు కాదు, నాకు 30 ఎకరాలు ఇచ్చినా కూడా వద్దు. సరే కానీ 30 ఎకరాలు ఇస్తే ఇచ్చారు కానీ అందులో 3 ఎకరాలు జీవన్ గారికి రాసి ఇచ్చింటే ఏమవుతుందండి? ఎందుకు? మన స్కిట్ గెలవకపోయినా విన్నింగ్ ఇచ్చేవాళ్ళు కదండి. సర్లే కానీ ఏదో ఊపాలా నలపాలన్నావు కదా, లేపు ఊపుతా. జీవన్ గారు నాకు కూడా అదే కావాలి, రండి. కానివ్వండి. కసి 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 ఏవండి ఏంటి టచ్ అవ్వగానే చనిపోయాడు, నలుపుతా అన్నాడు, ఊపుతా అన్నాడు. ఏవండి అమ్మో పోయినట్టున్నాడు. ఆయన బంధువుల దగ్గర బంధువులు వస్తే ఏం తినకుండా చేస్తారు, ముందే నువ్వు తినడానికి ఏమైనా తెచ్చుకోవాలి. ఏవండి అయ్యో ఏవండి అమ్మో ఏవండి ఆయన ఫస్ట్ మా కోడలు కాల్ చేయాలా. హలో హలో అత్తయ్య. అమ్మ మీ మామయ్య గారు పోయారే. వాడికేం మాయ రోగము, ఇప్పుడే లేచిపోయాడు. వస్తే తను లేచిపోలేదే, పోయాడు. అయ్యో అవునా అత్తయ్య, వస్తున్నా నేను. మామయ్య అయ్యో మామయ్య అయినా అత్తయ్య ఎట్లా చనిపోయాడు మామయ్య? నలుపుతా అన్నాడు నలపలేదు, నలుపుతా అన్నాడు నలపలేదు, పోయాడే. అయ్యో తిప్పులాడి తీర్థం పోతే అప్పులోడు ఎంట పడ్డాడంట, అట్లుంది నీతోటి. మామయ్య అయినా మీ పెద్ద కోడలికి ఫోన్ చేసినావా అత్తయ్య? తినే గ్యాప్లో మర్చిపోయానే, నువ్వన్నా కాలేజ్ చెప్పు. నేను చేస్తానుండు. హలో హలో అక్క, మామయ్య పోయాడే. మామయ్య ఏడికి పోయిండే? పైకి. ఏవండి మామయ్య పోయిండంటండి. మామయ్య
ఈ అమ్మ కడుపులు మాడ చచ్చినప్పుడు కూడా ప్రశాంతంగా చచ్చిపోనీరు, బ్రతికున్నప్పుడు అంటే ఎలాగో ప్రశాంతం లేదు. కొంచెం చిన్నగా ఏడండి హార్ట్ అటాక్ వచ్చినట్టుంది. చచ్చిన శవాన్ని కూడా చంపుతున్నారు. ఏవండి అవును చెల్లి, మామయ్య ఎట్లా చచ్చిపోయిండే? ఏమో నలుపుతా అన్నాడంట, నలపలేదంట. ఇప్పుడు నువ్వు ఏమన్నా? ఏమో నలుపుతా అన్నాడంట, నలపలేదంట. ఈ వయసులో ఏం నలుపుతా అన్నాడే చెల్లే, నాకేం తెలుసు అక్క. అక్క మామయ్య, మామయ్య. చూసారా జీవన్ గారు, వీళ్ళు ఇచ్చే పర్ఫార్మెన్స్ మా నాన్న 30 ఎకరాలు నాకు ఇచ్చేసాడని చెప్పి వీళ్ళకి ముందుగా తెలియదు. వీళ్ళు ఆస్తి కోసం ఇంత పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. నాన్న ఏంటి వచ్చే మల్లెపూలు నలుగురు నేను బాధపడుతుంటే. అవునే చెల్లె, నువ్వు చిన్నదానివే, నువ్వు మెల్లగేడువే, నేను గట్టిగా ఏడుస్తా, నేను పెద్దదని. మామయ్య అయితే తక్కువదని కాదు, నాకు కూడా ఆస్తి కావాలి మామయ్య. ఏమో వీళ్ళు నేను చచ్చిపోయినందుకు ఏడవట్లే, నా ఆస్తి కోసం ఎవరు గట్టిగా ఏడిస్తే వాళ్ళకి రాసిస్తానని చెప్పి ఏడుస్తున్నారు. ఏవండి నానా అవునక్క, మామయ్య చనిపోయిందని చెప్తే నువ్వు గింతగానం తయారేసి వచ్చినవు ఏందక్క? అయ్యో పక్కన పెళ్లి ఉండేనే, ఆస్తి కోసం ఊరుకొచ్చిననే. మామయ్య ఆపండి మీ ఏడుపులు, నేను ఇంత టీ తాగి వస్తా, నాకు ఏడుపు రావట్లేదు. ఏవండి, మేము ఇంత ఏడుస్తా నువ్వు టీ అది సగం సగం తాగుదాం. ఇది ఒకటి అన్నిట్లలో సగం అంటది మామయ్య. వీళ్ళకి నా ఏడుపు అవసరం లేదు, వీళ్ళు తిండికి తాగడానికి వచ్చారు వీళ్ళు. వస్తే నీళ్ళు వచ్చాయి, పట్టుకోండి. వస్తే వద్దే, ఆస్తి కోసం కొద్దిసేపు ఏడ్చండి, మళ్ళీ ఇడిచిపోయామని బాధ మనకు వద్దే, కూర్చోండి. అరే మామయ్య. ఏంటి డప్పు? అమ్మగారు కొట్టమంటారా? డప్పు. నాన్న ఇప్పుడు బాగా ఏడిపోతుంది. మీ ఆయన చాయ్ తాగొస్తాను కోటరేసి వచ్చినట్టుండు కదా. అబ్బా అప్పుడే స్మెల్ వచ్చినప్పుడు అనుకున్నా, ఈ నా కొడుకు ఒక్కడే రాకపోతే నాకు కూడా ఒకటి తీసుకురావచ్చు కదా. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏవండి ఏమైంది ఏడుస్తున్నారు? మామయ్య మీరు చనిపోలేదా? నేనెందుకు చనిపోయినానే? ఏదో మీ అత్తయ్య చాలా గ్యాప్ తర్వాత అట్టా అంటే స్పృహ తప్పి పడిపోయినా. ఓ మా అత్త టచ్ చేస్తేనే అట్లుంది, ఇంకేమైనా చేసుంటే. అయినా మేము ఇంతసేపు ఏడ్చిందంతా కన్నీళ్ళు వేస్టా మామయ్య? మీరు ఒక్కసారి చచ్చిపోండి మామయ్య ప్లీజ్. ఏంది ఆస్తి మాకు వస్తుంది. ఆస్తి కోసం ఇప్పుడు నేను చచ్చిపోవాలా? అవును అసలు ఎవరు రమ్మని తిరిగే? నువ్వేం చేస్తున్నావే? అదే అండి, బిర్యానీ తింటున్నా. నాకు ఒక ముట్టుకు ఇస్తావా? అయ్యో నాకే తక్కువ వస్తుందండి. నేను చచ్చిపోయిన బాధ లేదు నీకు, ముందు తినాలా తిండి. ఈమెకి తిండి మొగుడి కంటే తిండి ఎక్కువ. సర్లే కానీ ఇందాక నుంచి ఏదో నలపలేదు పిసకలేదు అంటున్నావు కదా, దా నలుపుతా. నాకు అదే కావాలండి. నీ పూలన్నీ నలిపి ముక్కలు ముక్కలు. స్కిట్ చాలా బాగుంది. అండ్ చనిపోతే ఇలా కూడా మీరు ఇలా టచ్ చేస్తే చచ్చిపోతారంట సార్, ఎక్కడైనా విన్నారా మీరు? మేము చూసినాం కూడా. ఎక్కడ చూసారు? గ్యాప్ ఎక్కువ వచ్చింది కదా. ఓకే, నాకైతే స్కిట్ చాలా బాగా నచ్చింది. సో మీకు ఎలా అనిపించింది జడ్జ్ గారు? యా నైస్, బాగుంది. కంగ్రాచులేషన్స్ మోడల్ మెహబూబ్ అండ్ పులిహోర ప్రతాప్. పార్కుకు వచ్చి పాడైపోయిన ప్రేమ పక్షులు. ఆ ప్రేమ పక్షులు ఎలా పాడయ్యారో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ క్రాకర్స్ క్రాంతి అండ్ టీమ్. ఈ పిల్ల పొద్దుగాల 7ంటికే రమ్మన్నది, టైం 10 అవుతుంది, ఇంకా రాలేదు. ఈ ఆడవాళ్ళని నమ్ముకుంటే అడవిలో తప్పిపోయినట్లే. రూట్ మ్యాప్ పెట్టుకున్నా కూడా తీరానికి చేరలేదు. ఎప్పుడు వస్తుందేమో చూద్దాం. వయసు వాణి హయ్యా హయ్యా రే హయ్యా రే
రాజు ఏయ్ ఎందుకు ఇంత లేటు? తెలుసు కదా మనం రాజు. అయితే రాజు అయితే ఏంటి హెయిర్ చేస్తున్నావు ఏంటి? ఏయ్ ఎక్స్ట్రా అంటే ఏంది? పాసిపోయిన పాయిజన్లా ఉన్నావు. ఇంతకు మీ అమ్మ ఏం పని చేస్తుంది? మా అమ్మ బాగా తోముతుంది. అబ్బో వీళ్ళమ్మ బాగా తోముతుందంట. అవునవునులే కానీ ఇప్పటికే 7 అని 10 వచ్చినావు. పద పోయి ఎంజాయ్ చేద్దాం. ఏంది నేనేమైనా పాకిజాని అనుకుంటున్నారా? ఏమో పంకజాని. ఓహో అసలే చేతులు చూసారు ఎంత రఫ్గా ఉన్నాయో. తోమి ఏంది గేదెలను బర్రెని తోమిన అనుకున్నావా? ఏం తోముతావు మరి? 10 ఇళ్ళ బాసాన్లు. 10 ఇళ్ళల్లో కాదు, నాకు తెలిసి 20 ఇళ్ళల్లో తోమి ఉండొచ్చు. నాకు ఒక కూతురుంది. అంటే నేనే కూతురు లెక్క ఉన్నారనుకో. ఏంటి బాబన్న ఇంకోసారి అంటే నేనే కూతురు లెక్క ఉన్నారనుకో. నా కూతురు నాకంటే ఒక కూతురు ఉంది. అది ఎవరినో ప్రేమిస్తుందంట. అందుకే పార్కులో దోళ్ళాడదాం, అది ఎక్కడుంది, ఎవరిని ప్రేమిస్తుంది, దాని జాడ దొరకబెడదామని వచ్చిన. పల్లె 20 రూపాయలు పొట్టినాం, 20 రూపాయలు పొట్ట. ఎన్నాళ్ళకు సరిపోయే గెటప్ వేసినావు అబ్బా. ఒరే గంట, ఓసి పంకజా, ఏరా గంట ఎట్లున్నావు? మంచిగున్నావా? బాగానే ఉన్నానే, 6 ఫీట్లు అందగానే. ఆహా, ఏరా గంట పల్లీలు అమ్ముతున్నావా నువ్వు? పల్లీలు అమ్ముతున్నాను, ఇంకేమో అమ్ముతున్నాను కానీ ఏదో నా కొడుకు ఎవరో ఒక పిల్లని ప్రేమించినంటానే. నీ కొడుకు ప్రేమించిండా? ఈ పార్కులనారా? ఈ పార్కులోనే ఏదో పల్లి బిజినెస్ అవుతుంది, వాడిని వెతికి పట్టుకుందామని పార్కుకి వచ్చిన. అరే నీకో ముచ్చట చెప్దాన్ని మర్చిపోయినా, నా బిడ్డ కూడా ఎవరినో ప్రేమిస్తుందంటారా? ఓయమ్మ ఇదేం కథనే. దాన్ని కూడా దొరకబడదామని చెప్పి నేను కూడా పార్కుకి వచ్చిన. అవును పంకజం, అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు బక్కగా నిగనిగలాడుతుంది కదనే, ఇప్పుడేంది డ్రమ్లాగా అవుతుంది. రే సాల్ కానీ నీ ఒట్టుకోరాలు. అప్పటి నా గురించి మర్చిపోయావా? ఎందుకు మర్చిపోయినా? ఏం మర్చిపోలేదు. అప్పట్లో ఏం తెలుసా, గడ్డి వాముకి వెళ్ళేసి నాకు కూడా అట్లనే అంటావారా? అప్పటి సంగతి మర్చిపోయినావా? పంకజం అట్లా అంటాను నేను. సరేలే నీకు ఇస్తలే కానీ వాటు కూసో. కూర్చోవాలా? కూసో. పట్టు. ఏంద్రా ఉడకలే పల్లెలు చక్కగా. ఆయన పల్లెలు అని చెప్పి అప్పడాలు తెచ్చినావు ఏంద్రా? అయ్యో 10 అయిపోయినట్టుంది. అవునరా, ఇంకా ఊళ్ళో ముచ్చట్లన్నీ ఏంది? ఊర్లో నీ పెళ్ళం ఎట్లున్నదిరా? నా పెళ్ళంకి ఏమైంది? అదేమో రుబ్బురోలాగా అయిపోయిందో, ఓ మూల కూర్చొని ఉంది. నేనేమో పల్లీలుగా డబ్బా పట్టుకొని పల్లీలు అనుకుని వస్తాను. అవునరా, నిజంగా నీ గడ్డం చాలా బాగుంది. నా గడ్డము గొట్టపొరలాగా ఉంది కదనే. అవునా, నిజంగా ఊళ్ళో అందరూ అదే అంటున్నారు. ఏమనే? అదే నీది గడ్డం గట్టిగా ఉందని. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సరే కానీ మన పిల్లల గురించి ఏంటి ముచ్చట? అరే అవునరా, నేను వచ్చిన సంగతి మర్చిపోయినా. నీ మాయలో మర్చిపడి నా పిల్లని కూడా మర్చిపోయినారా బాబు. అదేమో ప్రేమిస్తుందంట, అందుకే పార్క్కి దాన్ని పట్టుకుందామని వచ్చిన. అమ్మ అది సంగతి ఇంకా మర్చిపోయినానే. నా కొడుకు కూడా జర దోలాడదా. పద. పల్లి ఓ గంట బాబాయ్ నమస్తే, మంచిగున్నావా? ఏంద్రా? అరే నువ్వు ఆ కాంతం ఉంచుకున్న 2 మొగలు కొడుకు కాదు నువ్వు? అరే బుడ్డోడా, నీ అబ్బా నన్ను పొట్టాడంటే ఎలుగు బండి లేకున్నావు. రే బుడ్డ నా కొడక, నువ్వు బుడ్డ ఉన్నప్పుడు గింతుండే. బుడ్డ నా కొడక నన్ను ఎలుగుబంట అంటవారా? నీ అమ్మ కడుపుతోటి ఉన్నప్పుడు సీమంతం చేసింది నేను. నీ అమ్మ పురుడు పోసినప్పుడు పురుడు చేసింది నేను. నువ్వు 3 నెలలకు 3 సార్లు పోతుంటే ఆ ముడ్డిగా అడిగింది నేను. నన్నే అంటవారా? చిన్నప్పుడు ఎట్లా గుర్తుంటే నువ్వు ముడ్డిగా అడిగినావా, మూతిగా అడిగినావా? మాట్లాడుతాను చూసినవారా? బుడ్డోడానికి ఇంత చూపించిన వాడికి ఇంత ఉన్నాడు. అరే అదంతా కాదురా, కాంతం ఉంచుకున్న 2 మొగుని పోయి అడుగు, అది చెప్తుంది. నీకు ఎన్నిసార్లు ముడ్డిగా అడిగినానో, నీ అమ్మకి ఎన్నిసార్లు పురుడు పోసినానో, నీ అమ్మ కడుపుతోటి ఎన్ని సీమంతాలు చేసినానో నీ అమ్మని అడుగు చెప్తుంది. ఆపవే ఎలుగు బంటి మొఖం దానా. రే నన్ను ఎలుగుబంట అంటావా బుడ్డ నా కొడక?
ఓ అడ్డగడతా దాని ఒక కన్ను ఈస్ట్ గోదావరి ఇంకో కన్ను వెస్ట్ గోదావరి ఉన్నది అసలు ఛై! అరే ఈ డైలాగులు మాత్రం కాంతం ఉంచుకున్నోడు మాత్రమే నాతో అన్నాడు. ఇగో చెప్పేది నేను గిట్రా బాబాయ్ సీదదుడు గడవడు అమావాస్యలో ఆరిపోయిన దీపంలో లేడు నీలా కర్రగా ఏమన్నా నా కొడుకు రావాడు మరి అదే కాదు నేను చెప్పేది. కరెక్ట్ చెప్పినవరా, అమావాస్యలో ఆరిపోయిన దీపం కర్రగా. అరే నీ పోలికలతో ఉన్నారు వాడు. ఇంకా పొదల సాట్ల పాడైపోయిన పాములు ఎక్కువ ఉంది నీ బిడ్డనా చూడు. పాడైన పాము లెక్క చిన్ని పాడవకుండా ఏం పుట్టలేదురా. అరే రామచంద్ర అది కాదు గడు చూడు నీ బిడ్డలు ఎక్కువ ఉంది. ఓ అరే నా బిడ్డనోరా, ఇప్పుడు అనిపించిందా నీ బుద్ధి అయితే ఆ ఉంచుకున్న కాంతమ్మ కొడుకు అని. ఎప్పుడు చూసినా ఉంచుకున్నాడు నీ ఉంచుకుడు చల్లాడు. యాందిరయ్యా యాం చేస్తున్నా నా బిడ్డరా ఆడెవడో ఉన్నారా. ఒరే ఎలుగుబండి నా కొడుకు బయటికి రారా, బయటికి రా. ఒకసారి లేవే బయటికి లే. ఏం చేస్తుంది పొద్దుల్లా? ఇట్లా రా అయ్యా. ఊరోరోరోరే ఆడు నీ కొడుకారా? నా కొడుకేనే పంకజం వాడు. ఇది నా కూతుర్రా. ఇది నీ కూతురా? ముదిరిపోయిన టెంక ఎలా ఉంది కదనే. అరే మనం వియ్యంకులం అవుతుండ్రా. ఈ లెక్క ప్రకారం చూస్తే నువ్వు నాకు అన్నయ్యరా. బతుకే బరువైపోగా మిగిలున్న ఒంటరి శిలగా. నీకు అబ్బాయి అంటే ఇష్టమా అమ్మ? నీకు అమ్మాయి అంటే ఇష్టమేనా? ఇష్టమే కాబట్టి కదా దీంట్లో సార్ రే ఇక అయ్యిందేదో అయిపోయింది, జరిగిన గతం గతం. కానీ తాంబూలాలు మార్చుకుందాం, పెళ్లి చేద్దామా? పెళ్లి చేయనమ్మా మీకు? ఎవరికి? మీ ఇద్దరికి. ఎవరు చెప్పిండు? అదేనా మీరిద్దరు ప్రేమించుకుంటున్నారు కదా. ప్రేమించుకుంటున్నాం అంటే పెళ్లి చేస్తారా? ఆ, చల్ ఎవరు చెప్పిండు మేము పెళ్లి చేసుకుంటామని చెప్పినావా? ఇది ప్రేమించినోడు వేరే ఉన్నాడు, నేను ప్రేమించిన దాన్ని వేరే ఉంది. వాళ్ళు లేరు, ఆ గ్యాప్లో మేము యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తాం. అందుకే జరిగిందేదో జరిగింది, పెళ్లి ఏ చేస్తానంటున్నా. చల్ ఏ నడు ఏడికి నీ లవర్తోనికి నీవు నా లవర్తోనికి నడు. అరే ఆ ఉంచుకున్న పంపు సెట్ గాడు రమేష్ గారు నీకు తెలుసు కదా. తెలుసు వాడిని వీడిని చూపి. పోరా రమేష్ గారు నువ్వు ఇక నీ అబ్బా చల్ ఇంకోసారి ఉంచుకున్నా. అరే మళ్ళీ నా మొగుడు ఎదురు చూస్తాడురా. నా పిల్లలు కూడా ఎదురు చూస్తుంది. అరే దీన్ని బట్టి మనకు ఐడియా ఏమొచ్చింది తెలుసా? పంపు సెట్లు గడ్డి చేను వద్దు, మనకంటే ఒక పార్కులు ఉన్నాయి, పార్కులో తుప్పలు ఉన్నాయి. స్కిట్ చాలా బాగుంది, క్రాకర్స్ క్రాంతి. అండ్ ఇలా కూడా పార్క్లో ఉంటారని ఇప్పుడే తెలిసింది. సో జడ్జ్ గారు మీకు ఎలా అనిపించింది స్కిట్? వెరీ గుడ్, సూపర్, బాగుంది, నైస్. థ్యాంక్ యూ క్రాకర్స్ క్రాంతి అండ్ టీమ్. ఆస్తి కోసం కోడళ్ళు వేసే మాస్టర్ ప్లాన్. మరి ఆ ప్లాన్ ఏంటో, కోడళ్ళు ఏంటో, ఆ స్కిట్ ఏంటో మరి చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ విడాకులు విజయ్ అండ్ టీమ్. నా పేరు అతిలోక సుందరి. భూమికి బెత్తడుంది దతిలో వస్తుంది. ఏమండి నన్ను చూస్తుంటే ఆకాశం నుండి భూలోకానికి దిగొచ్చిన అతిలోక సుందరిలా లేనా? అంత్యక్రియల మధ్య సగం కాలం 7 లెక్క ఉన్నావే. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అతిలోక సుందరిలా లేనా? అవునే నీకు ఈ పేరు పుట్టాక పెట్టారా పుట్టక ముందు పెట్టారా? ఎందుకండి? పుట్టాక అయితే అడుక్కునే సుందరి అని పెట్టేవాళ్ళు కదే, అతిలోక సుందరి అని ఎందుకు పెడతారు? మీరు ఇలాగే అంటారు. ఏంటండి నన్ను పెళ్లి చేసుకుని హ్యాపీగా లేరా మీరు? రిటర్న్ ఇచ్చే ఆప్షన్ లేదని బాధపడుతూనే ఉన్నానే. బా మీరు ఇలాగే అంటారు కానీ నిన్న నైట్ నా కల్లో బాహుబలి బల్లాల దేవా నన్ను నా కోసం కొట్టుకున్నట్టు కలొచ్చిందండి. వాళ్ళ మధ్యలోకి నువ్వెందుకు వెళ్ళావు? ముఖం చూడు, శంభు చొట్టపడ్డట్టు ఎట్టపడ్డదో. సర్లే కానీ నువ్వు మా అన్న భార్యతో గొడవ పెట్టుకో మాకు. నేను గొడవ
పెట్టుకొని కానీ ఆవిడ వచ్చిందనుకో నేను మాత్రం వదలను. సర్లే పద లోపలికి, మా అన్నోళ్ళు వస్తారు. సుందరి నా పేరు సుందరి అంటే అందం. నీకు లేదే అది. ఏమండి ఫస్ట్ టైం పెళ్లి చూపులు చూడడానికి మీరు వచ్చారు కదా, ఏమనిపించిందండి? చివరికి ఈ కప్ప మొక్కను దాన్ని చేసుకున్నానని అనిపించింది. ఏంటండి మీరు? ఏమండి నేను అందంగా లేనా? అందంగా ఉన్నావు, ఇంకా భ్రమలోనే ఉన్నావే. ఒకసారి ఇది చూడు. అందరి ముందు పరుగు పోయిందిగా. ఎప్పుడైనా అందంగా ఉన్నావని పొగడావా? అసలు అందంగా ఉంటే కదే, మొత్తానికి ఇదే ఎక్కువ. తెలిసిపోయినట్టుంది. సరే కానీ మా తమ్ముడు పడేతో గొడవ పెట్టుకోకు, ఓకేనా? సర్లేండి. సరే పద. ఇందుకోదాం పద. అయ్య బాబాయ్ జీవన్ గారు ఏంది అలా చూస్తున్నారు? ఆఖరికి ముసల్దానికి ఉన్నట్టు నీ జీవితం. అయ్యో 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 నన్ను చంపడానికి వీళ్ళు శుద్ర పూజలు చేస్తున్నారే. ఒరే రమేష సురేష రండ్రా, మీ పిల్లలు ప్లాన్ చేస్తున్నారా? ఒరే రండ్రా. ఒరే అత్తయ్య అవి ముగ్గులు అత్తయ్య, శుద్ర పూజలు కాదు. ఒరే రమేష సురేష రండ్రా, కాపాడండి. ఏమైందమ్మా? ఏమైంది? ఒరే శుద్ర పూజలు చేస్తున్నారా వీళ్ళు? శుద్ర పూజలు కాదే, ముగ్గే. అమ్మా నా భార్య చేసింది మాత్రం ఖచ్చితంగా శుద్ర పూజనే. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఏమైందమ్మా? ముగ్గని చెప్పాను కదే, ఎందుకు ఏడుస్తున్నావే? అది అప్పుడు మౌనిక మౌనిక అని సాంగ్ వేస్తుంటే మీ నాన్నకు తెచ్చారా? అత్తయ్య మీ పేరు మంగమ్మ కదా, ఈ మౌనిక ఎవరు? ఇలా అన్నాడు కదా, ఇలా ఉంచుకున్న దొరసాని. ఇవన్నీ మర్చిపోండి అత్తయ్య, మీరు నుండు నివరేలు బతకాలని గుడికి వెళ్ళి పూజ చేసుకొచ్చాను, బొట్టు పెట్టుకోండి. ఒరే రమేష్ ఇదేంట్రా, అప్పుడే నన్ను ఒక సంవత్సరం ముందే చంపేస్తుంది. అదేంటమ్మా నువ్వు అలా అంటావు? నీకోసం పూజ చేసుకుని వస్తే. ఒరే నాకు ఇప్పుడు 99 సంవత్సరాలు రా, అప్పుడే చంపేస్తుందిరా ఇది ఒక సంవత్సరం ముందే. అమ్మా నీకోసమని ఇలా పూజాన్ని కలిశానమ్మా, నీ జాతకం చూపించానమ్మా. ఏమన్నారా? నువ్వు 90 ఏళ్ళే బతుకుతావు అన్నాడమ్మా. అదేంటి ఇప్పుడు నాకు 99 ఏళ్ళు కదరా? నా డౌట్ అదే అమ్మా, ఇంకెలా బతుకున్నావా అని. ఒరే మీరు ఇలా నన్ను చంపడానికి ప్లాన్లు వేస్తున్నారు కదరా విజయవన్ గారు. వీళ్ళు ఎవరు బాగా చూసుకుంటే వాళ్ళకి ఇల్లు రాసిస్తా, చూస్తూ ఉండండి మీరు కూడా. ఏమే మా అమ్మని బాగా చూసుకో, నువ్వు మా అమ్మ కోసం ఓ టీ తీసుకొని రాపోయే. మా అమ్మ కోసం మంచి కాఫీ తీసుకొని రాపోయే. రారా నాకు నువ్వు, నీకు నేను, నాకు మరి జీవన్ గారు మరి ఏంటో మరి. పారడైస్లో ఏమైనా క్యారెక్టర్ ఇప్పించచ్చు కదా. అత్తయ్య కాఫీ తీసుకోండి. తీసుకోండి అత్తయ్య. ఏంట్రా రాము, చిన్న కోడలు పెద్ద కోడలు తెగ ప్రేమ మొలకరిస్తున్నారు. అనుకుంటాము గారు. ఏమోరా. ఒరే సురేష రమేష ఇటు రండిరా. ఏమైందమ్మా? ఒరే ఇదేమో టీ పొడి అనుకుని మిరియాల పొడి వేసుకుంది, ఇదేమో కాఫీలో కాఫీ పొడి అనుకుని దాల్చిన చెక్కేసింది. అమ్మాయి చంపడానికే పుట్టారా, చూసుకోలేదంటే. అయ్యో అయ్యో అందుకే చెప్పాను రా ప్రేమ పెళ్ళి వద్దని. ఎగేసుకుంటూ వెళ్ళి వీళ్ళిద్దరు తీసుకొచ్చి పెట్టాను అక్క అంపలో అని. సర్లే పదండి. సరే అమ్మ కోపం ఉన్నట్టు. రేపు కూరగాయలు తీసారా అయ్యాన కోద్దాం. అయ్యో చేతికి అయ్యో బాబు చేతిపోయింది. నేను ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొస్తా. అవునండి అత్తయ్య, నేను అంబులెన్స్ ఫోన్ చేస్తా. వస్తే చెంచు మొగ తెగింది ఏలే నా పేక కాదే. మీ దుంపల్ మీరెక్కడ తయారయ్యారా బాబు? ఏం కోడల్లో అయినా ఈ వయసులో మీకు ఇవన్నీ ఎందుకు అత్తయ్య ఎన్ని కష్టాలు? ఏదో కృష్ణ రామ అనుకుంటూ మూలకొచ్చు కదా. మొన్నలాగే కృష్ణారామ అనుకుంటే ఎదురింటి కృష్ణ పక్కింటికి రామ వచ్చారు ఇద్దరు కలిసి ముసలోళ్ళు. వచ్చి ఇంకేం చేస్తారు, చక్కబదం చేసుకున్నాం కృష్ణ రామ అనుకుంటూ ముగ్గురం. లోపలికి వెళ్ళండి ఇంకా. ఒరే రాము ఇదేదో తేడాగా ఉందిరా, నేను చచ్చిపెట్టి నటిస్తాను, వీళ్ళు బాగోతం ఏంటో బయట పెడదాం.
అయ్యో అమ్మగారు అప్పుడే పోయారండి. అయ్యారు అమ్మగారు రండి రండి. ఆస్తి సగం పెంచుకుంటానే పోయావా అత్తయ్య? ఈ నెలలో ఉన్న బంగారం నాకు, ఈ కాలుకుండా పెట్టి నాకు, ఈ గాజులు నాకే, ఈ ఉంగరం సరిసగం పంచుకుందాం అక్క. ఆ చేతుకున్న గాజు కూడా తీసుకో అక్క. సరే ఎలాగోలో అమ్మ చనిపోయింది కాబట్టి సిరిసగం పంచుకుందాం ఆస్తి, ఓకేనా? నీకు ఆస్తి కావన్నద్దా? మరి సపరకుండు. యాడ దొరికింది సంతరా ఇదే? అమ్మ ఓరే దుర్మార్గులారా, ఆస్తి కోసం ఇన్ని ప్లాన్లు వేస్తారా మీరు? ఇంత దిరదారిపోతారా? ఎంత దూరం చల్లడే మీరు మీ దేవుడ గారు. అది గెటప్లో మీరున్నారు చూడు, ఈ గెటప్లో మనం ప్యారడైస్లో హీరో హీరోయిన్గా చేస్తూ ఉంటుంది. అబ్బబ్బో అయ్యి బాబా. స్కిట్ చాలా బాగుంది, నాకు ఇక్కడే నమ్మొస్తుంది. సో జడ్జ్ గారు మీకు ఎలా అనిపించింది? బాగుందబ్బా, అందరి క్యారెక్టర్లు బాగున్నాయి, సూపర్ నైస్. థ్యాంక్ యూ విడాకుల్ విజయ్ అండ్ టీమ్. థ్యాంక్ యూ. పిల్ల దొరకక తిప్పలు పడుతున్న కొడుకులు, ఎలా అయినా సరే పెళ్లి చేయాలని బాధపడుతున్న అమ్మ. మరి ఇంతకీ వీళ్ళకి పెళ్లి అయిందో లేదో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ మ్యాగ్నెట్ మధు అండ్ టీమ్. నమస్కారం అండి జీవన్ గారు, నా పేరు అన్నపూర్ణ. నాకు 3 దొంగన కొడుకులు ఉన్నారండి. ఆ దొంగన కొడుకులకు చాలా రోజుల నుంచి పెళ్ళిళ్ళు చేద్దాం అనుకుంటున్నానండి. కానీ వాళ్ళకు ఒక్క అమ్మాయి దొరకట్లేదు, వాళ్ళ పెళ్ళిళ్ళు కుదరట్లేదు. ఇలా పెళ్ళిళ్ళు ఎప్పుడు అవుతాయో ఏమో. చూసావా అమ్మ డాలీ వీళ్ళు ఓవర్ యాక్షన్. అయినా జీవన్ గారు, అందరూ ఉన్నత స్థాయికి వెళ్ళాలి, మంచి అభివృద్ధి చెందాలి, మంచి డబ్బు సంపాదించాలని ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ దొంగనా కొడుకులేమో మాకు మంచి అమ్మాయి సెట్ అవ్వాలని ఆశీర్వాదం తీసుకుంటున్నారు. నా కర్మ. సరే అమ్మా, నేను శపథం చేసి చెప్తున్నా, ఇవాళ ఎట్లయినా సరే మీ నీకు 3 కోడళ్ళని తీసుకునే ఇంటికి వస్తామమ్మా. ఖచ్చితంగా అమ్మా. నా శపథం ఇదే. ఏడ్చారు కానీ అమ్మా, ముందు ఈ కరెంట్ బిల్లు 1000 రూపాయలు కట్టిరారా. ఇంట్లో ఏమైనా మిగులుతాయమ్మా? తగులితే నువ్వేమన్నా వేసి కట్టిరారా. సరే అమ్మా. అరే రండ్రా, బయట అందరూ మనల్ని చూస్తే బ్రదర్స్ అనుకోవట్లేరురా, ఫ్రెండ్స్ అనుకుంటున్నారు. ఎందుకంటే మనం 3 కలిసి సిగరెట్ తాగుతాం, 3 కలిసి మందు కొడతాం, 3 కలిసి ఒక్క అమ్మాయినే. అదేరా, ఒక్క అమ్మాయికి లైట్ వేస్తాం, ఆ ఒక్క అమ్మాయి కూడా మనకు పడదు అంటున్నా. అరే ఇవాళ ఎట్టయినా సరే మనిషికి ఒక లవర్ని సెట్ చేసుకోవాలరా. ఖచ్చితంగా సరేనా? ఓకే, పార్క్ వెళ్దాం పద అన్న. అరే ఎట్లయినా సరే ఇలా పార్కుకి వచ్చినాం కదా, మనం ఒక అమ్మాయిని చూసి లవ్ చేయాలి, లవ్ లో పడేయాలి. ఖచ్చితంగా ఖచ్చితంగా. అన్న నేను చూసినా, నేను పోతాను. నేను పోతాను. ఆగురా, పంటలు వేసుకుందాం. అరే నాకే వచ్చిందిరా. సారీ. డబ్బులండి నాయనండి? మీదేనండి. కింద పడ్డాయా? కింద పడ్డ డబ్బులు నేను తీసుకోనండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. దీనమ్మ జీవితం ఉన్న 1000 రూపాయలు పోయినాయి. మా అమ్మ కరెంట్ బిల్లు కట్టమని ఇచ్చింది. నీ అమ్మ 500 ఉన్న ఖర్చులకు ఉన్నాయి, అవి కూడా పోయినాయి. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. మీ పేరేంటండి? నా పేరు డబ్బు అండి. డబ్బా అంటే నేను చాలా రిచ్ కదా, అందుకే మా అమ్మ నాన్న డబ్బు అని పెట్టారు. మీ పేరండి? నా పేరా జబ్బండి. జబ్బా అండి? జబ్బా కాదండి, జబ్బు. ఓ సూపర్ అండి. ఎప్పుడు పెట్టారండి? మిమ్మల్ని చూసి ఇప్పుడే పెట్టుకున్నానండి. కొంచెం మీ నెంబర్ చెప్తారా? ఓ 9652. చెప్పండి. అదే కొంచెమే అడిగారు కదండి. మీరు చాలా చిలిపి. పూర్తి చెప్పండి. నేను మీకు కాల్ చేస్తాను. ఏమండి మీరు పోలీసా? కాదండి. మరి కాల్ చేస్తా అంటున్నారు. మీకు అలా అర్థమైందా? అరే ఎక్కడున్నారు రా, రండ్రా. అన్నయ్య సెట్ అయిందా? అన్నయ్య అక్కడ ఒక అమ్మాయి ఉంది అన్నయ్య. అరే నీ పెద్దోని, నా మాట మీరు వినాలరా.
చెప్పురా తోకా నెంబరా తోక అయ్యో ఈ ఫోన్ ఏమంటే ఐఫోన్ అండి పగిలిపోయింది. జస్ట్ డిస్ప్లే పగిలింది. వెరీ చీప్, ఇది వెరీ చీప్ అండి. మా పన్నులకి ఇచ్చేస్తాను. వెరీ చీప్. ఇంతకీ మీ పేరేంటి? కసిరెడ్డి. మసిరెడ్డి అని పెడితే బాగుండేది. ఇంతకీ తమరి పేరేంటో? నా పేరు అది సందజాది. సన్నగా ఉండడం పెట్టారా? అది కాదండి. ఓ మై గాడ్, నా కార్ కీస్ కనిపెట్టలేదు. కార్ కీస్ కనిపెట్టలేదు. ఏం కారండి? ఆడి కార్ అండి. ఆడలు వాడే కారా? ఆడి కార్ అంటే ఆడోళ్ళు మొగోళ్ళు ఆడిది కాదు. ఇట్స్ వెరీ రిచ్ కార్. రిచ్ కారా? నేను వెతికి పెడతానండి కీస్. ఇట్స్ ఓకే, వదిలేండి. వెరీ చీప్. ఇంటికి వెళ్ళి కొత్త కార్ కొనుక్కోటాగా. ఓ డిస్ప్లే పగిలిపోయింది. కార్డ్ వరకు ఫోన్ చేద్దామంటే. సో అండి, నా నెంబర్ తీసుకోండి. ఓకే అండి, చెప్పు మీ నెంబర్ చెప్పండి. 984832. ఓకే అండి. మరి అప్పుడప్పుడు కాలు. ఓకే అండి, నీతో ఉంటాను. రే అన్నయ్యలో, అరే ఏమైందిరా? సెట్ అయ్యారా? నీ ఇద్దరికైతే సెట్ అయిపోయింది పిల్లలు. మరి నా పరిస్థితి ఏందిరా? బాధపడదాకన్నయ్య. దంతలో ఏదో ఒకటి దొరుకుతుంది తీరా. అక్కడ ఒక అమ్మాయి ఉంది. అరే అద్దుటపోతుంది చెక్ చేసుకోరా. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. నాది నా గర్ల్ ఫ్రెండ్ది బ్రేకప్ అయింది. కొంచెం మీ ఫోన్లోకి వెళ్ళి మెసేజ్ పెడతారండి? నేను ఎందుకు పెడతానండి మెసేజ్ మీ గర్ల్ ఫ్రెండ్కి? అంటే ఒక అమ్మాయి మనసు ఒక అమ్మాయిగా మీరు అర్థం చేసుకుంటారని. నంబర్ చెప్పండి, పెడతాను. 9878. ఏం మెసేజ్ పెట్టాలండి? మీరంటే నాకు చాలా ఇష్టం అండి. ఐఫోన్ 17 Pro Max ఇప్పించాను, అది కూడా నాకు అవసరం లేదు, మీరే ఉంచేసుకోండి. బెంజ్ కార్ ఇప్పించాను, అది కూడా నాకు ఎక్కర్లేదండి, తననే ఉంచుకోమనండి. వీడిని ఎలాగైనా పడేయాలి. అదే అండి. సరే అండి, పెట్టానండి. వచ్చిందండి. చూసింది, బ్లూటిక్స్ పడ్డాయి, సారీ అని రిప్లై ఇచ్చిందండి. సరే అండి. సరే అండి, నేను వెళ్ళొస్తాను. కొంచెం మీ నంబర్ ఇస్తారా? నా నెంబర్ ఎందుకండి? అంటే మీరు బాధలో ఉన్నప్పుడు ఓదారుద్దామనండి. సరే అండి, తీసుకోండి. చెప్పండి. ఓకే అండి. ఓకే అండి, బాయ్. రే ఇక్కడ వెయిట్రీడు. ఏమైంది? సెట్ అవుతారా? సెట్ అయింది మావా. అయినా మీకు ఒకటి చెప్తే ఎక్కడ నుంచి చేస్తున్నారా? ఏదో చేసినాం కదా మెసేజ్. సెట్ అయిపోయింది కానీ నీకైతే. సెట్ అయింది మావా. సరే మనం ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ సెట్ అయిపోయిర్రా. ఇప్పుడు మనం ఇంటికి పోయి అందరికి మెసేజ్ చేసుకుంటూ కూర్చున్నాం. ఓకే సరేనా? సరే మావా, చలో. నా బాయ్ ఫ్రెండ్ మెసేజ్ చేశాడు, లొకేషన్ కూడా పంపించాడు. హే, నాకు కూడా లొకేషన్ వచ్చింది నా బాయ్ ఫ్రెండ్ దగ్గర నుంచి. నాకు కూడా వచ్చింది లొకేషన్. అవునా? ఎలాగైనా రేపు మనం ఆ లొకేషన్ కి బాగా రెడీ అయిపోయి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే. చలో. ఎంతసేపు ఎవరు రావట్లేదేంటి? ఎవరమ్మా మీరు కట్టగట్టుకొని వచ్చారు? మహిళా మండలి నుంచా, పొదుపు సంఘం నుంచా? అలాంటి వాటితో మాకు పని లేదమ్మా. వెళ్ళండి వెళ్ళండి. అలాంటి వాళ్ళం కాదమ్మా మేము. ముందు మీ ఓనర్ని బిలు. ఓనరా? నేనే అమ్మా ఓనరు. మీ పేరు చెప్తారా కొంచెం? అన్నపూర్ణ. మీకు ఎంతమంది అబ్బాయిలు? ముగ్గురు. వాళ్ళ పేర్లేంటి? ఒకటి పేరు డబ్బు, ఒకటి పేరు కసిరెడ్డి, ఒకటి పేరు ఆనంద్. అంటే మనకి ముగ్గురు ఉన్నారనమాట. మన అత్తమ్మ అయి ఉంటది. మీరేంటే నది నుంచి కొట్టుకొచ్చిన నత్తలాగా ఉన్నారు, నన్ను అత్తమ్మ అంటుర్రు. మీకు తెలియకుండానే మేము మీకు కోడలం అయిపోయాం అత్తమ్మ. అరే దొంగన కొడుకల్లారా, రండిరా. ఏందమ్మా? ఏందమ్మా నిద్రపోతుంటే? నత్తలు వచ్చి నన్ను అత్త అంటున్నాయిరా. అమ్మా ఈ నత్తనేనమ్మా నేను లవ్ చేసింది. అమ్మా ఇదేనమ్మా నీ చిన్న నత్త. మిగిలిపోయిన నత్త నాదేనమ్మా. ఇవన్నీ కాదత్తమ్మా, తొందరగా టైం అయిపోతుంది, మాకు తొందరగా పెళ్లి చేసేయండి అత్తమ్మా. చేయండి అత్తమ్మ. వచ్చింది కూడా అదే. సంతాన ప్రాప్తి రస్తు. ఏ గొడవలు లేకుండా మంచి కాపురాలు చేసుకోండి అమ్మా. ఓకే అత్తమ్మ. మనం కాపురాలు చేసుకుందాం. మీరు అటెండ్ రా. నువ్వు అటు వెళ్ళి స్కూల్ సైడ్ అయిపో.
పెళ్ళి అయిపోయిన 3 రోజుల తర్వాత ఏమండి నేను మా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళాలి, పట్టు చీర కొనుక్కోవాలి, 10,000 ఇవ్వండి. పట్టు చీరకు 10,000? నిన్ను ఫస్ట్ టైం పార్క్లో కలిసినప్పుడు నీ ముంగట కొన్ని కాగితాలు పడేసిన, అదే డబ్బులు గుర్తుందానే? అవును, అది జస్ట్ మీకు చీప్ కదండి. 10,000 చీపు నీకు చీర కొనియడానికి? ఓసే పిచ్చిదానా, ఆ రోజు మా అమ్మ 1000 రూపాయలు కరెంటు బిల్లు కట్టమని ఇచ్చింది, అవి కింద పడేసిన. నా దగ్గర ఉన్న 500 కూడా పడేసిన. ఇప్పటిదాకా కరెంటు బిల్లే కట్టలేదే. అంటే నేను ఏమండి నా ఫోన్ పనిచేయట్లేదండి, నాకు ఐఫోన్ కావాలి. ఐఫోన్ కావాలా బంగారం? నువ్వు పార్క్ వచ్చినప్పుడు నీ ముందు ఒక ఫోన్ పడి పగిలిపోయింది, ఇచ్చా గుర్తుందా? గుర్తుందండి. అది పగిలిపోయిన డిస్ప్లేనే ఇప్పుడు దాకా నేను చేసుకోలేదు. నీకు నేను ఐఫోన్ కొనిస్తాను. అందు మర్చిపోయా, ఇది ఐఫోన్ కాదు, జస్ట్ పౌచే, పట్టుకో. అంటే ఇది ఐఫోన్ కాదా? నేను మోసపోయానా? అయ్యో. ఏమండి నెక్స్ట్ మంత్ నా బర్త్డే వస్తుంది కదా, మన ఇద్దరం సరదాగా మాల్దీవ్స్కి వెళ్దామండి. అవునా, మాల్దీవ్స్కా? అవునండి. ఎక్కడ కలిసినావే? పార్క్లో. పార్క్లోకి రానికే మా అమ్మ దగ్గర 10 రూపాయలు అడుక్కొని వచ్చిన. మళ్ళీ పార్క్ తీసుకుపోవాలంటే 10 రూపాయలు, నిన్ను మాల్దీవ్స్ తీసుకుపోవాలా? వెళ్ళు లోపలికి వెళ్ళు. నువ్వేంటి ఇలా ఉన్నావు? నాకు కూడా అబద్ధం చెప్పాడే. నా మొగుడు కూడా మోసం చేశాడే. అంటే ఇప్పుడు మన మొగుళ్ళు ముగ్గురు అబద్ధ బ్యాచ్ అన్నమాట. ఇవన్నీ కాదు, అత్తమ్మ అడుగుదాం కదా. అత్తమ్మ 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 ఏం పుట్టింది కాకుల్లాగా అట్లా అరుస్తున్నారు? అదంతా కాదు అత్తమ్మ, అసలు మీ కొడుకులు ఏం చేస్తారు? ఏం చేస్తారా? నేను మీరు వచ్చిన ఆ రోజు ఏం అడిగానే? వాళ్ళని ఏం చూసి నచ్చారు అని అడిగావు. మీరు ఏం చెప్పారు? వాళ్ళు చేసే పని చూసి. మరి మూసుకొని అదే పని కదా వాళ్ళు చేసేది. అంటే మనం కోటీశ్వర్లు కాదా? ఎవరు చెప్పిండే కోటీశ్వరులు అని? ఊర్లో అందరూ అనుకుంటున్నారు అత్తమ్మ కోటీశ్వర్లు అని. కోటీశ్వరు మీ మామయ్య పేరే. కోటీశ్వర్ అంటే అందరు కోటీశ్వరులు అనుకుంటున్నారే. అంటే ఇప్పుడు మనం మోసపోయామా? నేను 25 సంవత్సరాల కిందే మోసపోయానే. నా మోసం ముందు మీ మోసం ఎంతనే? వెళ్ళి నోరు మూసుకొని కాపురాలు చేసుకోండి. ఏం చేస్తాం పదండి. స్కిట్ చాలా బాగుంది, మ్యాగ్నెట్ మధు అండ్ టీమ్. సో నాని గారు మీకు ఎలా అనిపించింది? సూపర్, లాస్ట్కు ఇచ్చిన ట్విస్ట్ బాగుంది. థ్యాంక్ యూ మ్యాగ్నెట్ మధు అండ్ టీమ్. All the team leaders onto the stage, please. మీరు కూడా కొట్టరా? చూసారుగా ఆయా షేర్ మా వాళ్ళు చేసిన స్కిట్స్ ఎలా ఉన్నాయో. సో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు చేశారో మీరు చెప్పండి ఇక్కడికి వచ్చి. అందరు బాగా చేశారు, అందరు నన్ను బాగా ఎంటర్టైన్ చేశారు. ఆయా షేర్ని ఫుల్ ఎంటర్టైన్ చేశారు. బట్ ఎవరికో ఒకరికి ఇవ్వాలి కాబట్టి తప్పదు. సో ఈ స్కిట్లలో ఈరోజు బెస్ట్ పర్ఫార్మెన్స్ మ్యాగ్నెట్ మధు అండ్ క్రాకర్స్ క్రాంతి. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ క్రాకర్స్ క్రాంతి అండ్ మ్యాగ్నెట్ మధు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ టీం మెంబర్స్ని పిలిచేద్దాం. గిది ఆ కాకులను ఒక్కటి చేసిన కథ. Congratulations Crackers Kranti and Magnet Madhu. Prize money sponsored by Ellen Constructions and Properties Private Limited. ఓకే, మా సబ్స్క్రైబర్స్కు మిగతా వాళ్ళందరూ కూడా ఒక సువర్ణ అవకాశం మా ఎల్ఎన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు. సో ₹1కే మీకు ఇష్టమైన ఫ్లాట్ను సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అది ఎలాగంటారా, ₹1తోనే డౌన్ పేమెంట్, ఈజీ ఈఎంఐ ఆప్షన్. మీకు నచ్చిన ఫ్లాట్ సొంతం చేసుకోండి. చూసారుగా ఈరోజు ఎపిసోడ్ ఎంత ఫుల్గా అండ్ ఎంటర్టైన్మెంట్గా చేశారో. సో ఇదే ఎనర్జీతో ఇంకా ఫుల్ జోష్తో నెక్స్ట్ వీక్ మీ ముందుకు వస్తున్నాం. ప్లీజ్ వాచ్ సినిమా ఛాన్స్ దబిడి దిబిడి కామెడీ షో ఆన్ యూట్యూబ్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ లాస్ట్లో మర్చిపోవద్దు గంట కొట్టండి.
మా దబిడి దిబిడి ప్రేక్షకులందరూ కూడా మరొక్కసారి థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. సో మా షోని ఇంత బాగా ఆదరిస్తున్నందుకు, సో 0 నుంచి స్టార్ట్ అయ్యి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ షో ఫుల్గా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో ఇలాగే మీ ఆశీర్వాదాలు ఇలాగే ఎప్పుడు ఉండాలి. మిమ్మల్ని అందరినీ నవ్విస్తూ మా టీం వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా కష్టపడుతున్నారు. సో మీ బ్లెస్సింగ్స్ ఇలానే ఉండాలి. సో మర్చిపోకండి సినిమా ఛాన్స్ దబిడి దిబిడి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ గంట కొట్టడం మర్చిపోకండి. రెడీ?